నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనం ప్రతి ఎపిసోడ్లో హెల్త్ రిలేటెడ్ టాపిక్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. మరి ఇవాళ మనం వెన్ను సమస్యలు, దాని పరిష్కారం గురించి మాట్లాడుకుందాం. మరి ఈ విషయం మీద మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ పిఎస్ సాగర్ గారు. ఆయన యాక్యుపంచర్ అండ్ ట్రెడిషనల్ మెడిసిన్ స్పెషలిస్ట్. సో ఆయనతో మాట్లాడి మరి ఈ సమస్యల గురించి తెలుసుకుందాం. మీకు దీనిపైన వచ్చిన ఇలాంటి సమస్యలు ఏమైనా ఉంటే కనుక, అంటే వెన్ను సమస్యలు ఏమైనా ఉంటే కనుక స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి డైరెక్ట్గా డాక్టర్ గారితో మాట్లాడచ్చు. నమస్తే సార్. నమస్తే. వెల్కమ్ టు ది షో. ఎస్ సార్, మనకి చాలామందికి బ్యాక్ ప్రాబ్లమ్స్ అన్నది చాలా కామన్ అయిపోయింది. వెన్ను రకరకాల సమస్యలు, వెన్నుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని చాలా ఎక్కువ అయిపోయింది. అంటే లైఫ్ స్టైల్ అవ్వచ్చు, లేకపోతే సిట్టింగ్ హ్యాబిట్స్ అవ్వచ్చు, రకరకాల కారణాలు ఉన్నాయి. సో ఈ వెన్ను సమస్యలు ఎవరికన్నా ఎక్కువ వస్తున్నాయి ఇప్పుడు. అంటే ఒక జస్ట్ 20 years 30 years బ్యాక్ చూస్తే అప్పటికన్నా ఇప్పుడు వెన్ను సమస్యలు ఎక్కువ అయిపోయాయి. దీనికి ముఖ్య కారణాలు ఏంటంటారు? ఎస్ సార్, ఫస్ట్ థింగ్ అంటే మనకి ఇప్పుడు వెన్నుపూస మాట్లాడుకుంటే మన మెడ భాగాన్ని మనం సర్వైకల్ అంటాము, ఈపు భాగాన్ని మనము థొరాసిక్ రీజన్ అంటాం, లోవర్ బ్యాక్ మన బ్యాక్ని మనము లంబర్ అంటాం, కింద ఉంది సాక్రల్ బోన్స్. 4 లెవెల్స్ ఉన్నాయి మనకి. సో ఇక్కడ వెన్నుపూస డ్యామేజ్ అవ్వడానికి మన ముఖ్య కారణాలు చూసుకుంటే 99% ఇవి జీవన శైలికి సంబంధించిన వ్యాధి. సో జీవన శైలి ఎలా వెన్నుపూసని ఎఫెక్ట్ చేస్తుంది? సో చాలామందికి ఉన్న అపోహ ఏంటంటే కేవలం అంటే డ్రైవింగ్ చేసే వాళ్ళకే వస్తుంది, లేదా డెస్క్టాప్ జాబ్లో ఉన్న వాళ్ళకే వస్తుంది. అవన్నీ అదనపు కారణాలు. ముఖ్య కారణాలు ఏంటి వెన్నుపూస డ్యామేజ్ అవ్వడానికి అని అంటే మన ఆహారం, ఫస్ట్ డైట్, లైఫ్ స్టైల్ అండ్ స్ట్రెస్. సో ఇవి ఎలా కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి, ఇది ఎలా వెన్నుపూసని డ్యామేజ్ చేస్తున్నాయి మనం చూసుకుంటే, ఇప్పుడు టైంకి తినట్లేదు నేను. సో రోజు టైంకి తినట్లేదు. సో దానివల్ల ఏమవుతుంది, టైంకి నా బాడీలో యాసిడ్స్ జనరేట్ అవుతాయి ఆ ఫుడ్ని డైజెస్ట్ చేయడానికి. సో యాసిడ్స్ నుంచి వచ్చే ఆ హీట్ ఏదైతే ఉంటుందో, ఇన్ఫ్లమేషన్ ఏదైతే ఉంటుందో, అది మన వెన్నుపూసని మెల్లిమెల్లిగా అరిగిస్తూ ఉంటుంది, డీజనరేట్ చేస్తూ ఉంటుంది. సో వెన్నుపూస ఎముకల మధ్యలో డిస్క్ లాంటివి ఉంటాయి. సో చిన్న మాంసంలాగా డిస్క్ ఉంటుంది. సో అవి అరిగిపోతా ఉన్నాయి, ఎముకలు అరిగిపోతా ఉన్నాయి, డిస్క్లు అరిగిపోతూ ఉన్నాయి. డిస్కులు మెల్లిమెల్లిగా జారిపోయి మన బ్రెయిన్ నుంచి కంప్లీట్గా మన నరాల వ్యవస్థ అంతా కూడా మన వెన్నుపూస ద్వారా, ఇప్పుడు మన సర్వైకల్ రీజన్ మొత్తం కూడా మన మెడకు సంబంధించింది, మన తలకు సంబంధించింది, మన చేతు సంబంధించిన నరాలన్నీ పారుతూ ఉంటాయి. ఒకవేళ ఇక్కడ మనకి డీజనరేట్ అయింది అనుకోండి, ఇంటెస్టైన్స్ నుంచి వచ్చే హీట్ కంటిన్యూగా తగిలి డీజనరేట్ అయ్యి డిస్క్ మెల్లిగా ప్రొలాప్స్ అయిపోయి అది మెల్లిగా చేతు నరాలని, తల నరాలని హిట్ చేస్తూ ఉంటుంది, పిన్ చేస్తూ ఉంటుంది. సో దానివల్ల మనకి రేడియేటింగ్ పెయిన్స్ వస్తూ ఉంటాయి. అలాగే మనం చూసుకుంటే మనకు లోవర్ అంటే లార్జ్ ఇంటెస్టైన్, ఇప్పుడు ఇదేమో స్మాల్ ఇంటెస్టైన్ నుంచి వచ్చే హీట్ డైరెక్ట్ కొడుతూ ఉంటుంది. సో నాకు రాంగ్ హ్యాబిట్స్ ఉన్నాయి, ఆల్కహాల్, స్మోకింగ్, గుట్కా, లేకపోతే నాకు జంక్ ఫుడ్స్ ఎక్కువగా తింటూ ఉంటాను. సో ఏమవుతుంది, మీ ఇంటెస్టైన్స్లో గట్ బ్యాక్టీరియా అంతా ఇంబ్యాలెన్స్ అవుతుంది. సో చెడు బ్యాక్టీరియా పెరిగిపోతూ ఉంటుంది, కాన్స్టిపేషన్స్ వస్తూ ఉంటాయి ఊరికే. సో దాని నుంచి వచ్చే విషవాయువులు ఏవైతే ఉంటాయో మనకు లోవర్ బ్యాక్ నుంచి అప్పర్ స్పైన్ వరకు అది ఇన్ఫ్లమేషన్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. దానివల్ల డీజనరేషన్ అవుతూ ఉంటుంది, డ్యామేజ్ అవుతూ ఉంటుంది. అలాగే లంబర్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా మనకు వస్తూ ఉంటాయి. సో మనకి చాలామందికి కాన్స్టిపేషన్ ఇష్యూస్, పైల్స్, ఆ హీట్ ఎక్కువైపోతూ ఉంటుంది, ఆ హీట్ అంతా కూడా తగులుతూ ఉంటుంది. అలాగే స్ట్రెస్ పరంగా కూడా చూసుకుంటే కార్టిసాల్ లెవెల్స్ న్యాచురల్గా పెరిగిపోతాయి. దానివల్ల బాడీ న్యాచురల్గా శరీరంలో ఉన్న యాసిడ్, ఆమ్లం శాతం పెరిగిపోతూ ఉంటుంది. దానివల్ల కూడా మన బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది. సో ఇన్ఫ్లమేషన్ వల్ల వెన్నుపూసకి బాగా లాంగ్ టర్మ్ తగిలి డీజనరేట్ అయ్యి డిస్క్లు ప్రొలాప్స్ అయ్యి మనకు నరాల మీద ఒత్తిడి పడుతూ ఉంటుంది. ఇప్పుడు ఎవరినైనా చూసుకోండి, ఎంతో కొంత పెయిన్ అనేది ఉంటుంది. సో మనం స్టేజెస్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, ఇప్పుడు నేను ఏ స్టేజ్లో ఉన్నాను అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఎవరం కూడా పర్ఫెక్ట్ లేవు, ఎవరి స్పైన్ ఇప్పుడు ఎంఆర్ఐ తీసినా ఎంతో కొంత డీజనరేషన్ సర్వసాధారణం అయిపోయింది. సో అందరం కూడా అంటే ఏ నొప్పి లేదు అన్న వాళ్ళు కూడా ఫస్ట్ సెకండ్ స్టేజ్లో ఉన్నట్టే, అర్థమైంది కదా సార్? సో అలా మనం ఇప్పుడు సెకండ్ స్టేజ్, ఫస్ట్ స్టేజ్లో మనకు పెద్దగా ఉండదు, లైట్గా పెయిన్ అనిపించినా కొద్దిసేపు రిలాక్స్ అయిపోయినా అది మళ్ళీ ఎంబడే సస్టైన్ అవుతుంది. ఇప్పుడు సెకండ్ స్టేజ్లో అంటే మనం కొంచెం ఓవర్ స్ట్రెయిన్ అయినా కూడా మనకు పెయిన్ అనేది అనిపిస్తుంది. రెస్ట్ తీసుకుంటే లేదా ఎక్సర్సైజ్ చేసినా, కొంచెం స్ట్రెచింగ్ చేసినా ఇమీడియట్గా రిలీఫ్ అవుతుంది.
బట్ అలాగే కన్సిస్టెంట్గా డీజనరేషన్ పెరిగి 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 మనం థర్డ్ స్టేజ్కి వెళ్ళిపోతాం. థర్డ్ స్టేజ్లో మోడరేట్గా స్ట్రక్చర్లో డ్యామేజెస్ ఉంటాయి. సో ఈ స్టేజ్ వరకు కూడా మనం ఎక్సర్సైజెస్ చేసిన, ఫిజియోథెరపీ చేసిన, కైరోప్రాక్టిక్ లాంటి ట్రీట్మెంట్స్ చేసిన మనకి మోడరేట్ డ్యామేజెసే ఉంటాయి కాబట్టి ఎంబడే మళ్ళీ వాళ్ళకి రిలాక్సేషన్ వస్తుంది. బట్ మనం ఇక్కడ ఓన్లీ సప్రెస్ చేస్తున్నాం. థర్డ్ స్టేజ్ నుంచి మనం ఎక్కువ వరీ అవుతాం, ఎందుకంటే కొంచెం ఎక్కువ స్ట్రెయిన్ అవ్వగానే పెయిన్ ఉంటుంది అండ్ తొందరగా వెళ్ళట్లేదు. చాలా ఈ రోజు అంతా ఉండిపోయింది, నెక్స్ట్ డే అంతా ఉంది అన్నట్టు కొంచెం ఎక్కువ సఫరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు మనం కన్సర్న్ ఫీల్ అయ్యి డాక్టర్ దగ్గర వెళ్తాము. డాక్టర్స్ యూజువల్గా ఎంఆర్ఐ తీయరు, ఎక్స్రేనే తీస్తారు. ఎందుకు? వాళ్ళ దగ్గర మనం ఇంగ్లీష్ మెడిసిన్ ఎక్కువ అప్రోచ్ అయ్యేది. ఇంగ్లీష్ మెడిసిన్లో దీనికి ప్రివెన్షన్ లేదు, క్యూర్ లేదు. సో వాళ్ళందరూ వెయిట్ చేయాల్సింది ఏంటంటే, గోల్ ఆఫ్ ద ట్రీట్మెంట్ ఏంటంటే సర్జికల్ కండిషన్ వచ్చే వరకు నొప్పి తెలియకుండా చేయాలి. సో పెయిన్ మేనేజ్మెంట్ ట్రీట్మెంట్స్ చెప్తాను. అంటే ఆకలి వేస్తుందని మీ శరీరం మిమ్మల్ని అడిగితే ఆకలి లేకుండా మందించినట్టు. సో పెయిన్ కూడా అలాంటి సెన్సేషనే. మీకు శరీరంలో తప్పు జరుగుతుందని మీ శరీరం మీకు తెలియజేస్తూ ఉంది. సో మనం పెయిన్ని సప్రెస్ చేయడానికి ఇలాంటి ట్రీట్మెంట్స్, అంటే పెయిన్ కిల్లర్స్ తీసుకుంటాం, కైరోప్రాక్టిక్ చేయించుకుంటాం, ఫిజియోథెరపీ చేయించుకుంటాం, ఎక్సర్సైజెస్ చేయొచ్చు, యోగా చేయొచ్చు. సో పెయిన్ని మేనేజ్ చేస్తున్నాం, లోపల జరుగుతున్న డ్యామేజ్ చేసే వ్యవస్థను అలాగే వదిలేస్తున్నాం. దానివల్ల కన్సిస్టెంట్గా ఏమవుతుంది, ఫోర్త్ స్టేజ్కి వెళ్ళిపోతాం. సో ఫోర్త్ స్టేజ్ డ్యామేజ్కి వచ్చేసరికి మన పనులు మనం చేసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటాం. సో సివియర్గా ఉంటుంది పెయిన్, రేడియేటింగ్ పెయిన్స్ ఎక్కువైపోతాయి. మెడలో ఉందనుకోండి తల తిరగడము, లేదా షోల్డర్ సంబంధించిన చేతు తిమ్మిర్లు పట్టడము. అదే లంబార్లో ఉందనుకోండి కాళ్ళకు సంబంధించిన నరాలు విపరీతంగా రేడియేట్ అవుతూ ఉంటాయి. సియాటిక్ నర్వ్స్ అనేది రేడియేట్ అవుతూ ఉంటుంది. బ్యాక్ పెయిన్ కూడా హెవీగా ఉంటుంది. సో అలాంటి టైంలో యూజువల్గా మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే కొంచెం ఇంకా హయ్యర్ లెవెల్ పెయిన్ మేనేజ్మెంట్ ఇస్తారు అండ్ మెల్లిగా మిమ్మల్ని మెంటల్గా ప్రిపేర్ చేస్తారు సర్జరీకి. ఇంకా కొంతకాలం మేనేజ్ పెయిన్, ఇంకా సివియర్ అవుతే మనం సర్జరీకి వెళ్తాం. సో 4th, 5th స్టేజ్లో యూజువల్గా సర్జరీస్ చెప్తారు. సో చూసుకుంటే సర్జరీస్ ఏం చేస్తారు, ఆ బయటికి వచ్చిన డిస్క్ని కట్ చేయాలి. అది కీ హోల్ సర్జరీ లేదా రకరకాల సర్జరీ ప్రొసీజర్స్ ఉంటాయి. సో ఇప్పుడు కూడా డ్యామేజ్ చేసే వ్యవస్థని మనం సరి చేస్తలేము, జీవనశైలిని కరెక్ట్ చేస్తలేము, డ్యామేజ్ ఆపట్లేదు. సో ఆ డిస్క్ని కట్ చేసి నరం మీద ఉన్న ఒత్తిడి తగ్గించాలి. దట్స్ అ గోల్ ఆఫ్ ద సర్జరీ. సో అక్కడ 10లో 9 సార్లు విఫలమవుతాం. ఐదర్ దాన్ని ఏమీ చేయలేదు, దానివల్ల ఏమీ జరగలేదు, లేదా ఒకవేళ చేశారనుకోండి చాలా మటుకు 10లో 9 మందికి కాళ్ళు చేతులు పడిపోతున్నాయి. కంప్లీట్ సెన్సేషన్స్ కూడా వాళ్ళకి కంప్లీట్ లాస్ అయిపోతుంది. ఇంకా అయిపోయింది, అక్కడితో వాళ్ళ జీవితం అంతా కూడా బెడ్ రిడనే ఉండాల్సి వస్తుంది. ఒకవైపు సర్జరీస్ ఇలా ఉన్నాయి రిజల్ట్స్, అండ్ ఇంకోవైపు లాంగ్ టర్మ్ పెయిన్ కిల్లర్స్ వాడి కిడ్నీ ఫెయిలియర్స్, లివర్ డ్యామేజ్, హార్ట్ డ్యామేజ్, ఇలాంటి కండిషన్స్. సో ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనికి ఒక సొల్యూషన్ తెచ్చింది. మన ప్రాచీన వైద్య విధానాలు ఏవైతే ఉన్నాయో అక్యుపంక్చర్ లాంటివి, వీటి మీద స్టడీస్ కండక్ట్ చేసింది. సో ఆల్మోస్ట్ 95% సర్జరీస్ అవాయిడ్ చేయొచ్చు. మనకి పెయిన్ కిల్లర్స్ అనేవి ఇవ్వాల్సిన అవసరమే లేదు, స్టెరాయిడ్స్ అన్ని వాడక్కర్లేదు. సో ఈ ట్రీట్మెంట్ ద్వారా అందరూ, అంటే వరల్డ్ వైడ్ ఇప్పుడు WHO గైడ్లైన్స్ ప్రకారం ఈవెన్ సర్జన్స్ దగ్గర కూడా అక్యుపంక్చర్ డిపార్ట్మెంట్ ఉండాలి. సో వాళ్ళే డైరెక్ట్ చేయాలి పేషెంట్స్ని, వద్దు సర్జరీ ఇస్ ద లాస్ట్ ఆప్షన్, సర్జరీ దాకా రానివ్వకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో వాళ్ళే రాసి ట్రీట్మెంట్కి పంపించాలి. ఒక 3 నెలలు ఈ వైద్యం చేయించుకోండి, ఒకవేళ దీనివల్ల అవ్వట్లేదంటే అప్పుడు ఆలోచిద్దాం. అప్పటిదాకా పెయిన్ కిల్లర్ వద్దు, సర్జరీస్ వద్దు అని చెప్పేసి ఇంటర్నేషనల్ గైడ్లైన్స్. ఇప్పటికీ మనకి WHO గైడ్లైన్స్ మేరకు 51% డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తున్నారు ఆల్రెడీ ఈ ట్రీట్మెంట్ తీయించుకోండి అని. ఎందుకంటే పేషెంట్ బెనిఫిట్, పేషెంట్కి అక్కడ అనవసరంగా పెయిన్ కిల్లర్ ఎక్స్పోజర్ లేదు, అనవసరమైన సర్జరీ ఎక్స్పోజర్ లేదు. సో మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్ మనం చెప్పాలంటే 4th స్టేజ్ వరకు కూడా మనం వితౌట్ సర్జరీ క్లియర్ చేయొచ్చు. పార్షల్గా 5th స్టేజ్కి వెళ్ళిపోయారంటే కంప్లీట్ బెడ్ రిడన్, పేషెంట్ లేవలేని పరిస్థితి, సివియర్ రేడియేటింగ్ పెయిన్స్ తట్టుకోలేని పరిస్థితి. అలాంటి కండిషన్లో కూడా 50% ఛాన్సెస్ ఉన్నాయి మనం నాన్ సర్జికల్గా క్లియర్ చేయొచ్చు. అంటే ఈ మధ్యన కదా కొన్ని ఇన్సూరెన్స్ పాలసీస్ కూడా తీసుకుంటారు, హెల్త్ రిలేటెడ్ ఇన్సూరెన్స్ పాలసీస్లో
దాంట్లో కూడా వాళ్ళు ఆల్టర్నేటివ్ మెడిసిన్స్కి ఏమైనా ఖర్చు పెడితే కనుక దానికి కూడా రీఎంబర్స్మెంట్ ఇస్తున్నారు. ఎస్ సార్. ఇప్పుడు దాంట్లో ఇది అక్యుపంచర్ అది ఇక్కడ వస్తుందంటారా? ఆల్రెడీ వరల్డ్ వైడ్ 140 కంట్రీస్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ఇస్తూ ఉన్నారు. ఓకే. ఐసీఎంఆర్ కూడా మనకి రికమెండేషన్ ఇచ్చింది ఈ వైద్యానికి డెఫినెట్లీ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ఇవ్వాలని చెప్పేసి ఒక కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే. సో ఇప్పుడు కొత్తగా ఫామ్ అయిన గవర్నమెంట్స్ అందరూ కూడా ఇనిషియేటివ్స్ తీసుకుంటున్నారు. ఇప్పుడు మనం పక్క రాష్ట్రాల్లో చూసుకుంటే మహారాష్ట్రలో సెల్ఫ్గా అక్కడ గవర్నమెంట్ వాళ్ళు ఆల్రెడీ కౌన్సిల్ ఫామ్ చేయడము, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ఇవ్వడము, అండ్ అలాగే వెస్ట్ బెంగాల్ కూడా స్టార్ట్ అయింది. సో ఇప్పుడు మెల్లిగా ప్రోగ్రెస్ అవుతున్నాయి. షార్ట్లీ మేబీ ఇంకో 6 monthsలో ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ కూడా అన్ని వర్తిస్తాయి. నైస్. అంటే మీరు చాలా మట్టుకి రీజన్స్ అయితే చెప్పేశారు, అంటే బ్యాక్ ఏక్కి అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని. అంటే దీంట్లో అంటే నాకు ఉన్న పర్సనల్ డౌట్ ఏంటంటే సిట్టింగ్ పోస్చర్ కూడా చాలా ఇంపార్టెంట్ అంటారా? అంటే ఈ మధ్యన ఈ ఊరు కొంతమంది ఏమంటారంటే కనుక మనం కూర్చునే ఆ చైర్ కానీ అది చాలా స్టేబుల్గా ఉండాలి. వీల్స్ ఉన్నది ఉంటే కనుక అది ఎక్కువ అంటే బ్యాక్ బోన్ పైన ఎక్కువ వెయిట్ పడుతుంది అంటారు. ఇది ఒక మిత్ అంటారా లేకపోతే చెప్పిన కరెక్ట్ అంటారా? అంటే కంప్లీట్గా అంటే ఇప్పుడు ఈ ఎలా స్ప్రెడ్ అవుతుందంటే మీ పోస్చర్ లేకపోతే మీ కంప్యూటర్ టేబుల్ లేకపోతే డ్రైవింగ్ వీటి వల్లే వస్తుంది అంటే అది కరెక్ట్ కాదు. ఓకే. ఇది వన్ ఆఫ్ ద ఆల్రెడీ డ్యామేజ్ అయ్యి ఉంది స్ట్రక్చర్లో, మీకు 3rd stage 4th stage కండిషన్ ఉంది. అండ్ మీ పోస్చర్ వల్ల ఏమవుతుంది, మీరు ముందర కొంగి బరువులు ఎత్తడము, లేదా కాన్స్టెంట్గా డ్రైవ్ చేయడము, లేదా ఇష్టం వచ్చిన పోస్చర్లో కూర్చోవడం, ఇంకా ఎక్కువ ప్రెషర్ పడుతుంది. ఓకే. సో ఒక రకంగా ఒక 20% అడిషనల్ డ్యామేజ్ మనము తీసుకొస్తున్నాం మన పోస్చర్స్ వల్ల, మన ఇది లైఫ్ స్టైల్ వల్ల. సో కంప్లీట్ దీనివల్లే వస్తుందంటే చిన్నపిల్లలు ఇష్టం వచ్చినట్టు కింద పడతా ఉంటారు, లేస్తూ ఉంటారు, వాళ్ళకి ఏ కంప్లైంట్ ఉండదు. సో పెద్దగా అయ్యాక స్ట్రక్చర్లో డ్యామేజ్ వచ్చింది, డీజనరేషన్ అయ్యింది. సో ఇప్పుడు అలాగే నేను ఇష్టం వచ్చినట్టు నా బాడీని నేను ఫ్లెక్స్ చేస్తానంటే అది కుదరదు. స్ట్రక్చర్ ఆల్రెడీ డ్యామేజ్ అయ్యింది, డీజనరేట్ అయింది, హార్డ్ అయిపోయింది, ఫ్లెక్సిబిలిటీ పోయింది. సో అప్పుడు మనం ప్రెజర్ వేస్తే ఏమవుతుంది, ఇంకా తొందరగా ప్రొలాప్సెస్, డ్యామేజెస్ జరుగుతూ ఉంటాయి. అంటే ఇది 38 years నుంచి డీజనరేషన్ అనేది మొదలవుతుంది అంటారా? అంటే 38 years అంటే ఇమేజిన్ కొన్ని యాడ్స్లో వాటిలోనూ కూడా మీరు 35 years వచ్చాయి అవుతే మీకు మీ బోన్స్ అన్ని అరిగిపోతూ ఉంటాయని కొన్ని యాడ్స్ కూడా వేస్తూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అండి? ఇప్పుడు ఏ ప్రాబ్లం కూడా ఏజ్తో సంబంధం లేకుండా అయిపోయింది. ఎందుకంటే లైఫ్ స్టైల్, డైట్ ఇవన్నీ విపరీతంగా పాడైపోయింది. చిన్నపిల్లలకు కూడా బ్యాక్ పెయిన్లు అనే పరిస్థితికి వచ్చేసాయి. ఎందుకంటే వాళ్ళు కూడా బరువైన బ్యాగ్లు ఎత్తడము, వాళ్ళ డైట్ కూడా విపరీతంగా జంక్ ఫుడ్స్ రావడము. సో చిన్నపిల్లల్లో కూడా వాళ్ళు తట్టుకునే రెసిస్టెన్స్ ఉంది, కానీ కూడా వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. బట్ మెజారిటీ మనం చూసుకుంటే ఒక 30s 40s దాటిన వాళ్ళకి కంప్లైంట్స్ ఎక్కువ అవుతున్నాయి. 50s 60sలో ఇంకా సివియర్గా ఉంటున్నాయి. సో డీజనరేషన్ లెవెల్స్ పెరుగుతున్నా కొద్దీ, ఏజ్ పెరుగుతున్నా కొద్దీ అప్పట్లాగా స్ట్రెంగ్త్ లేదు, ఫుడ్లో కూడా న్యూట్రిషన్ లేదు, అండ్ టాక్సిసిటీ విపరీతంగా ఉంది. సో స్ట్రక్చర్లో ఇంటర్నల్గానే వీక్నెస్, లోపల టాక్సిసిటీ నుంచి వచ్చే ఇన్ఫ్లమేషన్స్ అన్ని రకాలుగా ఆల్రౌండ్గా హోలిస్టిక్గా డ్యామేజెస్ అవుతున్నాయి. ఓకే. సో అంచేత అంటే మనం తీసుకునే ఫుడ్లో చాలా మటుకి ఇవన్నీ రీజన్స్ అని ఎక్కువ ఫుడ్ కానీ లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్కువ వస్తున్నాయని మీరు చెప్పే దాంట్లో అయితే తెలుస్తుంది. ఇది కాకుండా ఇంకా వేరే రకమైన అంటే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయా? అంటే కొంతమంది కాంప్లికేషన్స్ ఉంటాయి కదా, అంటే సపోజ్ కొంతమందికి హార్ట్ స్ట్రోక్ రావడం కానీ, లేకపోతే సమ్ అదర్ ప్రాబ్లమ్స్ రావడం కానీ, ఒక యాక్సిడెంట్స్ జరిగి రావడం కానీ, సో అలాంటి 2-3 ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అప్పుడు ఎలా డీల్ చేస్తారు? సరే, అంటే ఒకవేళ పేషెంట్కి మెజారిటీ న్యాచురల్గా జరిగింది అన్న వాళ్ళకి మాత్రం ఇంటర్నల్గా వాళ్ళకి వచ్చిన ఫంక్షనల్ డిఫెక్ట్సే. అన్యాచురల్గా వచ్చిన వాళ్ళకి ఏంటి, కింద ఇంజురీ అయింది, స్పోర్ట్స్ ఇంజురీ అయింది, లేదా యాక్సిడెంట్స్ అయ్యాయి, దెబ్బ తగిలింది, అలాంటి వాళ్ళకి ఏంటంటే బాడీ సెల్ఫ్ హీలింగ్ ఉంటుంది కొంతవరకు. ఎందుకంటే దెబ్బ తగిలింది, ఇమ్యూనిటీ రికవర్ చేసుకుంటుంది. బట్ అక్కడ స్ట్రక్చర్లో ప్రొలాప్స్ వచ్చింది, కదలికలు వచ్చేసాయి. అలాంటివి మనం అక్యుపంక్చర్ ద్వారా, అక్యుపంక్చర్ ఏం చేస్తుంది, వెంట్రుక మందం సూదులు, సో ఏ నరాన్ని, ఏ మజిల్ని డ్యామేజ్ చేయలేదు. సో దాన్ని సరైన వైద్యుడు, అంటే దానికి కంప్లీట్గా చెప్పాలంటే సర్టిఫైడ్ వైద్యుడు, లైసెన్స్డ్ అక్యుపంక్చర్ ఫిజిషియన్స్తోనే మనం ఈ ట్రీట్మెంట్ చేయించుకుంటే మంచిది. ఎందుకంటే వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఉంటుంది, ఎక్కడ ఎంత ఇంటెన్సిటీతోని మనము వైబ్రేట్ చేయాలి, దాన్ని కంప్రెషన్ని ఎలా రిమూవ్ చేయాలి అనేది కొంత నాలెడ్జ్ ఉంటుంది. సో ఎక్కడ అంటే ఆ రిపోర్ట్స్ చూసుకొని, ఎంఆర్ఐ చూసుకొని ఎక్కడ కంప్రెషన్ ఉంది, నరం మీద ఎక్కడ ప్రెషర్ ఉంది, డిస్క్ కొన్నిసార్లు లోపలికి మళ్ళీ రీసెట్ అవ్వవు. సో పూర్తిగా డ్యామేజ్ అయిపోయి ప్రొలాప్స్ అయిపోయి అది స్టక్ అయిపోతుంది.
సో అలాంటి చోట్ల ఓన్లీ నరాలను మాత్రమే మెల్లిమెల్లిగా దాని ఫిజియాలజీని చేంజ్ చేయాలి. అంటే నరం యొక్క దాని మూమెంట్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం కదిలించాలి, అక్కడ నుంచి కదిలించి దాని ప్రెషర్ అనేది చేంజ్ చేయాలి. సో ఎలాంటి డ్యామేజ్ చేయకుండా, ఎలాంటి మనం కట్ చేయకుండా, ఏ ఇంజురీ లేకుండా మనం అక్యుపంక్చర్ వైద్యం తీసుకోవచ్చు. సో వరల్డ్ వైడ్ ఇప్పుడున్న ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేసే పెద్ద పెద్ద ఆటగాళ్ళని చెప్పొచ్చు, లేకపోతే ఇప్పుడున్న క్రికెటర్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా ఇప్పుడు డెఫినెట్లీ అక్యుపంక్చర్ని ఎక్కువగా స్పోర్ట్స్ ఇంజరీస్కి ఫాలో అవుతూ ఉన్నారు. ఈ స్పోర్ట్స్ ఫ్రెటర్నిటీ వాళ్ళకి అంటే ఎక్కువగా వాళ్ళు ఆటలు ఆడుతుంటే క్రికెట్లో కానీ లేదా రకరకాల గేమ్స్లో కానీ వాళ్ళు ఎటువంటి వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే ఈ ఎస్పెషల్ బ్యాక్ ఏక్ సంబంధించిన సమస్యలు కొంచెం ఎక్కువ వస్తూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి అది ఎలా మనం ఇది అక్యుపంక్చర్ ఉపయోగపడుతుందని చెప్తున్నారు. మోస్ట్ పాపులర్ స్పోర్ట్స్లో మీరు చూసుకుంటే ఏ స్పోర్ట్స్ పర్సన్ అయినా కూడా, ఏ దేశంలో అయినా కూడా ఇప్పుడు అక్యుపంక్చర్ వైద్యం కంపల్సరీ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళకి మినిమల్ సర్జరీస్, లేకపోతే ప్రతి చిన్నదానికి సర్జరీ వెళ్ళేది. వాళ్ళకి టెన్నిస్ ఎల్బో ప్రాబ్లం వచ్చిందని, చిన్న బ్యాక్ పెయిన్ వచ్చినా, మోకాలు నొప్పి వచ్చినా, ఏది వచ్చినా ప్రతిదీ సర్జరీ వైపు వెళ్ళాల్సిన పరిస్థితి ఉండేది. ఎప్పుడైతే దీని అవేర్నెస్ పెరిగిందో, ఎస్పెషల్లీ చైనాలో ఇది నెంబర్ 1 ట్రీట్మెంట్, చైనాలో చాలా పాపులర్ ట్రీట్మెంట్. సో చైనాలో కంపల్సరీ ప్రతి స్పోర్ట్స్ పర్సన్ అక్యుపంక్చర్ ట్రీట్మెంట్స్, దీనికి సంబంధించిన ట్రెడిషనల్ మెడిసిన్స్ ఇవన్నీ చాలా సీరియస్గా పాటిస్తున్నారు. దానివల్ల వాళ్ళ ఎఫిషియన్సీ చాలా పెరిగింది. దాని గురించి వాళ్ళు ఎక్కువగా తీసుకోగలుగుతున్నారు. అండ్ అమెరికా సంబంధించిన వాళ్ళు కూడా స్పోర్ట్స్లో చూసుకుంటే అందరూ ఫాలో అవుతున్నారు. సో వాళ్ళ కథలు అంటే వాళ్ళకి చాలా సివియర్ ఇంజరీస్ అయ్యాయి, ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల వాళ్ళు అప్పటిదప్పుడే రికవర్ అయ్యి మళ్ళీ వాళ్ళు పార్టిసిపేట్ చేయడము అండ్ గోల్డ్ మెడల్స్ కొట్టడము, ఏదో పెద్ద అచీవ్మెంట్స్ చేయడం అనేది చాలా, ఆ స్టోరీస్ అనేవి విపరీతంగా పాపులర్ అయిపోయినాయి. సో దానివల్ల ఇప్పుడు కామన్ చిన్న చిన్న స్పోర్ట్స్ పర్సన్స్ నుంచి చూసుకుంటే టాప్ స్పోర్ట్స్ పర్సన్స్ అందరూ కూడా ఫిజియో మెయింటైన్ చేస్తున్నారు, అక్యుపంక్చరిస్ట్ని కూడా మెయింటైన్ చేస్తున్నారు. ఎందుకంటే అనవసరమైన సర్జరీస్ వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు. ఎస్ డాక్టర్ గారు, ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. ఒక కాలర్ ఉన్నారు, కాల్ తీసుకోండి. నమస్తే అండి, ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. నమస్తే అండి. మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తారు? రామారావు అండి, ఖమ్మం తాళ్ళగూడెం నుంచి మాట్లాడుతున్నాం అండి. ఓకే, మీ సమస్య ఏంటో అడగండి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి సార్, చెప్పండి సమస్య ఏంటి సార్? మాది 10 సంవత్సరాల నుంచి డిస్క్ నొప్పి, ఎన్నుపోతు నొప్పి వస్తుంది సార్. సార్ అయితే 6 సంవత్సరాల కింద ఆపరేషన్ అయింది సార్. ఓకే. అయితే ఆపరేషన్ చేయించుకున్నా ఆడ మంచిగానే ఉందండి. మళ్ళీ ఎంఆర్ఐ మళ్ళీ నొప్పి లేస్తుంది సార్. అదండి. మళ్ళీ ఎంఆర్ఐ స్కాన్ తీసుకొని పోతే ఏఐజీలోకి పోయినామండి. ఓకే. పోతే ఎన్నుపోత బల్జ్ అయిందని 5-6 చోట్ల బల్జ్ అయిందని చెప్పి వచ్చేసారండి. అదే సార్, అదే సార్. 3 నెలల నుంచి రెస్ట్ తీసుకుంటానండి. ఇప్పుడు 2 నెలలు అవుతుంది సార్. సార్ మీ ప్రోగ్రామ్ చూసి మీ నెంబర్ తీసుకొని మీ దగ్గరికి వద్దామని. తప్పకుండా సార్. అదే సార్, నేను అప్పటి నుంచి నేను అదే చెప్తున్నాను. కాజ్ ఆఫ్ డ్యామేజ్ అనేది మనకి ఇంగ్లీష్ మెడిసిన్లో ఐడెంటిఫై చేయరు. లోపల వెన్నుపూస డ్యామేజ్ అవ్వడానికి మీరు ఏమి డిఫెక్ట్స్ వచ్చాయో ఆ డిఫెక్ట్స్ అలాగే వదిలేసి డ్యామేజ్ అవుతున్న కొద్దీ ప్రతి డ్యామేజ్కి సర్జికల్గా వెళ్తూ ఉంటే అన్ని సర్జరీస్ సక్సెస్ అవ్వవు. సో దానివల్ల ఏమవుతుంది, కాలు చేతులు పడిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఇంకొక సర్జికల్గా వెళ్ళకండి, మీరు ఒకసారి రిపోర్ట్స్ తీసుకొని మళ్ళీ ఫ్రెష్ ఎంఆర్ఐ రిపోర్ట్స్ తీసుకొని ఒకసారి హాస్పిటల్కి రండి. నాన్ సర్జికల్గానే క్లియర్ చేయొచ్చు. కొంతమందికి కంప్లీట్ పైన్ నుంచి కింది వరకు యాంక్లోజింగ్ స్పాండిలోసిస్ అనే కండిషన్, స్పైన్ టాప్ పార్ట్ నుంచి బాటమ్ పార్ట్ వరకు అట్లీస్ట్. మీరు డాక్టర్ పిఎస్ సాగర్ అని గూగుల్లో కొట్టండి, వచ్చేస్తుంది. నా పేరు కొట్టండి సార్, డాక్టర్ పిఎస్ సాగర్ అని గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ కొట్టండి, వచ్చేస్తాయి మీకు వివరాలు. ఓకే, రైట్ సార్. ఎస్, అలాగే ఈ ప్రోగ్రాంలో మీరు కింద వైపు డాక్టర్ గారి నంబర్ ఇక్కడ స్క్రోల్ అవుతూ ఉంటుంది. మీరు ఇలాంటి సమస్యలతో బాధపడుతుంటే కనుక ఆ నెంబర్ చూసి మీరు కాల్ చేస్తే కనుక డైరెక్ట్గా డాక్టర్ గారితో మాట్లాడచ్చు. సో ఇందాక మాట్లాడినట్టు సార్, చాలా మందికి మల్టిపుల్ డిస్క్ ప్రొలాప్సెస్. సో వాళ్ళకి యాంక్లోజింగ్ స్పాండిలోసిస్ అనే కండిషన్, అంటే ఇది కూడా ఒక రకమైన రొమాటైడ్ ఆర్థరైటిస్ సంబంధించింది అనమాట. సో అలాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇప్పుడు ఒక కేస్ స్టడీ మీకు చెప్తాను. ఒక అబ్బాయి కంప్లీట్గా, అంటే మనం కేస్ స్టడీలో జస్ట్ వెళ్దాం. ఒక కాల్ ఉన్నారు, కాల్ తీసుకుంటాం. నమస్తే అండి, ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. హలో. నమస్తే సార్. నమస్తే మేడం, మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము నిజామాబాద్ డిస్ట్రిక్ట్ మేడం సార్. ఇందిరా. అచ్చా, మీ సమస్య ఏంటో అడగండి అమ్మా.
చెప్పండి అమ్మా. సార్, నమస్తే, మాకు చెప్పండి. 6 నెలల నుండి ఇక్కడ వెన్నుపూస మెడిటేషన్ కూర్చుంటే ఇట్లా కిందికి కొంచెం బొక్క ఆనినట్టు అవుతుంది సార్, అక్కడ నొప్పి వస్తుంది. ఓకే, మీ వయసు ఎంతమ్మా? వయసు 52. ఓకే, ఎక్కడ మెడ దగ్గరనా లేకపోతే నడుము దగ్గరనా మధ్యలో అనిపిస్తుంది అట్లా? వెన్నుపూస సార్, లాస్ట్ మీ ఇట్లా లోవర్ బ్యాక్ కింద. అక్కడ. ఓకే, మీది ఎంఆర్ఐ తీయించారా ఇప్పటి వరకు? ఎక్కడైనా చూపించారా? ఎంఆర్ఐ చేయించుకోలేదు సార్, కాకపోతే చేయించుకున్న సార్, మందులు రాసిండు కానీ ఏం తక్కువ లేదు సార్ అదే. నిజామాబాద్ లో. అవునమ్మా, ఎక్కడైనా కూడా అదే, వాళ్ళకి సర్జరీ దాకా లాక్కెళ్ళాలి కాబట్టి పెయిన్ కిల్లర్స్ ఇస్తారు. మీరు ఒకసారి ఎంఆర్ఐ చేయించుకొని రండమ్మా. మనకి పెయిన్ ఇప్పుడు ఇలాంటి అబ్నార్మల్ కండిషన్స్ సిమ్టమ్స్ వచ్చినప్పుడు మనం వాటిని నెగ్లెక్ట్ చేయకూడదు. పెయిన్ కిల్లర్స్ వాడేసి పూట గడిపేస్తూ ఉంటాయి, ఇంకా ఎక్కువగా డ్యామేజెస్ అయ్యి ఇంకెక్కువ కాంప్లికేషన్స్ అవుతాయి, అనవసరంగా సర్జరీ దాకా వెళ్ళాల్సిన పరిస్థితి వస్తాయి. సో మీరు ఒకసారి ఎంఆర్ఐ తీయించుకోండి, లేదా హాస్పిటల్కి రండి. మీ కండిషన్ పూర్తిగా అనలైజ్ చేసి ఎంఆర్ఐ కూడా అవసరమా లేదా అనేది నేను చెప్తాను. ఒకసారి మీరు హాస్పిటల్ విజిట్ చేయండి అమ్మా. చేసుకుంటా సార్. ఎక్కడ సార్ మీరు? ఇది హైదరాబాద్లో ఉందమ్మా, బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2లో ఉంది మాది. సెకండ్ లైఫ్ రీహాబిలిటేషన్ హాస్పిటల్ అని ఉంటుంది. డాక్టర్ పిఎస్ సాగర్ అని మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, పిల్లలకి చెప్తే వాళ్ళు సెర్చ్ చేసి పెడతారు, మీకు అపాయింట్మెంట్ తీసుకుంటారులేమ్మా. ఓకే, ఎస్ డాక్టర్. ఇందాక మీరు ఒక కేస్ స్టడీ గురించి చెప్తారు, ఇప్పుడు చెప్పండి. సో చిన్న అబ్బాయి సార్, ఆల్మోస్ట్ ఇంటర్ గోయింగ్ కిడ్. ఓకే, సో స్పైన్ మొత్తం కూడా డ్యామేజ్, పైన టాప్ సర్వైకల్ నుంచి యాక్సిడెంట్ మూలంగా లేదు సార్, కంప్లీట్ గా రొమాటిజం వల్ల డ్యామేజ్ అయింది, యాంక్లోజింగ్ స్పాండిలోసిస్. దానివల్ల పిల్లోడు ఇంకా అకాడమిక్ ఇయర్స్ కూడా వేస్ట్ అవుతున్నాయి. డాక్టర్స్ దగ్గరికి వెళ్తే కంపల్సరీ సర్జరీ చేయాల్సి వస్తుందని చెప్పారు. అండ్ సర్జరీ పరంగా కూడా వాళ్ళు కొంచెం స్టడీ చేశారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కాలు చేతులు పర్మనెంట్గా పడిపోయే అవకాశం ఎక్కువ ఉంది, ఎందుకంటే ఒక్క డిస్క్ కాదు కదా, ఒక్క డిస్కే హై రిస్క్. సో మల్టిపుల్ డిస్క్ ప్రొలాప్సెస్. సో ఆ కండిషన్, ఆ కేసు నా దగ్గరికి రెఫర్ చేయడం జరిగింది. సో 4 months ఇంటెన్సివ్గా అక్యుపంక్చర్, డీకంప్రెషన్ ట్రీట్మెంట్స్ చేసాం నాన్ సర్జికల్గా. సో అబ్బాయికి ఆల్మోస్ట్ ఎంఆర్ఐలో 90% నార్మల్ వచ్చింది మళ్ళీ 4 months తర్వాత. ఓకే, అండ్ అబ్బాయి మళ్ళీ సర్జన్ దగ్గర విజిట్ చేయడం జరిగింది. సర్జన్ బాగా ఇరిటేట్ అయ్యాడు, హ్యాపీ ఫీల్ అవ్వలేదు. వితౌట్ సర్జరీ బాగా అయిపోయాడు అని హ్యాపీ ఫీల్ అవ్వలేదు. కానీ క్యూర్ అయిపోయిందమ్మా, అయిపోయింది, ఇంకేం వరీ అవ్వక్కర్లేదు, అక్కడే చూపించుకోండి, ఇంకా నా దగ్గర రావద్దు అని ఇరిటేట్ అయిపోతున్నా. సో ఏం లేదు సార్, చాలా ఇలాంటి ఎన్నో కేసెస్ ఉన్నాయి. అసలు సర్జరీ 95% కండిషన్స్లో అవసరమే లేదు. ఓకే, సో వాళ్ళు పెయిన్ కిల్లర్స్ చేసుకొని సర్జరీస్ చేయించుకొని చాలా కాంప్లికేషన్స్. ఎందుకంటే ఇప్పుడు కొన్ని చోట్ల సర్జరీ పార్షల్గానే చేస్తారు. సో అక్కడ మళ్ళీ ఇంకో ట్రీట్మెంట్ చేయడానికి కూడా పనికిరాదు, ఎందుకంటే అక్కడ చాలా డెలికేట్ సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతాయి. అది మళ్ళీ మనం వాళ్ళు చేయలేరు, ఇంకొకరు కూడా చేయలేరు. ఎస్, అంటే చాలామందికి అంటే మీరు అన్నట్టుగా ఒక కేస్ స్టడీలో ఆ అబ్బాయికి వచ్చినట్టుగా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే వెన్నుపూస సంబంధించిన ఎస్పెషల్లీ ఉమెన్కి అంటే ఎందుకంటే ప్రెగ్నెన్సీ అది అయిన తర్వాత ఎక్కువ బరువు వాళ్ళకి ఫ్రంట్ సైడ్ ఉంటుంది కాబట్టి ఆ బ్యాక్ పైన పడుతుంది. దాని తర్వాత ఆ ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత వాళ్ళు చాలా అంటే ఆఫ్టర్ పోస్ట్ ప్రెగ్నెన్సీ పెయిన్స్ అంటారు కదా, సో అంచేత ఈ బ్యాక్ బోన్ అన్నది చాలా వాళ్ళకి చాలా ప్రాబ్లం అయిపోతుంది. ఎందుకంటే కొంచెం ముందు వంగుంటారు కాబట్టి క్యారేజ్ మూలంగా. సో అలాంటి పెయిన్స్ కూడా మనం దీని ద్వారా మనం క్లియర్ చేయొచ్చు అంటారా? చేయొచ్చు. అండ్ వాళ్ళకి చాలా మందికి సి సెక్షన్ ఇచ్చేటప్పుడు అనస్థీషియా ఇంజెక్షన్స్ కూడా స్పైన్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఇంజెక్షన్ పెయిన్ కూడా వాళ్ళకి విపరీతంగా ఎప్పటికీ ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఆబ్వియస్లీ వాళ్ళకు కూడా ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ మనం ఒక 2 months 3 months రెస్ట్ ఇవ్వాల్సి వస్తుంది. ఇచ్చాక డెఫినెట్లీ వాళ్ళకి ట్రీట్ చేశాక మంచి రిజల్ట్స్ వస్తాయి సార్. అండ్ రిజల్ట్స్ అంటే ఎలా అంటే లైఫ్ లాంగ్ ఇంకా తీసుకోవాల్సిన అవసరం కూడా రాదు, అంత పర్ఫెక్ట్గా వాళ్ళని సెట్ చేయొచ్చు. నా దగ్గర ఉన్న కేసెస్ మోర్ దెన్ అంటే మనం ఓన్లీ డిస్క్ ప్రొలాప్సెస్ పరంగా మాట్లాడుకుంటే ఒక 1700-1800 పేషెంట్స్ చేసాం ఈ 17-18-19 years నుంచి. 20 years ఇప్పుడు నాది కంప్లీట్. సో అప్పుడు చేసిన పేషెంట్స్ కూడా మళ్ళీ ఇప్పటికి కూడా రాలేదు. అండ్ వాళ్ళు మోస్ట్ ఆఫ్ దెమ్ ఆల్మోస్ట్ 60 to 70% అందరికీ సర్జరీ 100% రిక్వైర్మెంట్ అని చెప్పిన వాళ్ళే. సో నాన్ సర్జికల్గా వాళ్ళకి సివియర్ డిస్క్ ప్రొలాప్సిస్ కూడా మనం కరెక్ట్ చేసాం. సో నాన్ సర్జికల్ క్లియర్ అయ్యాక
వాళ్ళ జీవన శైలి, వాళ్ళ ఆహారం ఏమేమి మార్పులు చేసుకోవాలి. ఎందుకంటే మనకు 90% రోగాలు జీవనశైలి వ్యాధులే. సో డైట్, లైఫ్ స్టైల్, స్ట్రెస్, ఇమ్యూనిటీ, ఈ 4 ఎలా మెయింటైన్ చేయాలా అనేది కూడా వాళ్ళకి ట్రైన్ చేస్తున్నాం. సో వాళ్ళు ఇప్పుడు వాళ్ళకు ఉన్న కండిషనే కాకుండా ఇతర జీవనశైలి వ్యాధులు రాకుండా వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. చాలా మంది కలుస్తుంటారు పాత పేషెంట్స్, ఎవరో ఒకరు కేసుని తీసుకొని నన్ను కలిపియడము చేయడము. ఇప్పుడు కూడా వాళ్ళు వేరే అనారోగ్య సమస్యలతో కూడా నన్ను కలవాల్సిన అవసరం వాళ్ళకి రాలేదు. ఎస్, అంటే చాలామందికి అంటే కొంత వెయిట్ లిఫ్ట్ చేస్తూ ఉంటారు, లేకపోతే ఎక్కువ అంటే టీచర్స్ అంటే ట్రైనర్స్ వీళ్ళందరూ చాలామంది నించుని ఉంటారు, లేకపోతే టైలరింగ్ చేస్తున్న వాళ్ళు వీళ్ళందరికీ కూడా ఒక్కొక్కసారి డిస్క్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువ వస్తుంటాయి. సో అలాంటి వాళ్ళకి కూడా మనం ఈ ట్రీట్మెంట్ ద్వారా అంటే ఈ యాక్యుపంక్చర్ ద్వారా హీల్ చేయొచ్చు. డెఫినెట్గా చేయొచ్చు సార్. వాళ్ళకి చెప్పాలంటే వాళ్ళది అదే, ఇప్పుడు జీవనశైలి వ్యాధుల వల్ల డీజనరేషన్ అయింది, కానీ ప్రొలాంగ్డ్గా కూర్చొని ఇంకా స్టిఫ్నెస్ క్రియేట్ చేసుకోవడం, ఎక్కువ ప్రెషర్ పడిపోవడము. సో దానివల్ల ఇంకొంత 20-30% యాడెడ్ ఇష్యూస్ ఉంటాయి వాళ్ళకి. సో వాళ్ళకి ఫస్ట్ చెప్తాం, ఇంకా ఆపేయండి, వర్క్ ఆపేసేయండి, నాన్ సర్జికల్ కరెక్షన్ అయ్యేంత వరకు 2-3 months రెస్ట్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్తాము. కరెక్షన్ అయ్యాక మీరు ఒక 80% సామర్థ్యం మళ్ళీ వచ్చినా ఒక 60% వరకే చేసుకోండి అని చెప్తాం. కొంత తగ్గించుకోమని చెప్తాం, వర్క్ లోడ్ అనవసరం తగ్గించుకోండి. ఎందుకు వాళ్ళు ఆ ప్రొలాంగ్డ్గా వర్క్ చేయగలరు. 100% సామర్థ్యం వద్దు, ఒక 80% సామర్థ్యమే ఉంటుంది. ఎందుకంటే గుడ్డు పగిలింది ఎంతైనా, ఇప్పుడు మనం చేసింది ఒక రకంగా ప్యాచ్ వర్కే, బట్ ఏ డ్యామేజ్, ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా చేసాం ఆ కరెక్షన్. సో చేసి మళ్ళీ ఇంకా ఫర్దర్ డ్యామేజ్ అవ్వకుండా జీవనశైలి, ఆహారం వీటిలో పాటించమని చెప్తాము. అండ్ వర్క్ లోడ్లో కూడా 80% చేసే సామర్థ్యం ఉన్నా 60% చేయండి అంట. ఎందుకంటే ప్రొలాంగ్డ్గా మీరు వర్క్ చేయొచ్చు, కంఫర్టబుల్గా ఉంటారు. సో వాళ్ళ వర్క్ ఏమీ ఆపాల్సిన అవసరం ఉండదు. టెంపరీగా ఆ కరెక్షన్స్ అయ్యేంత వరకు మాత్రం రెస్ట్లో ఉండి చేయాలని చెప్తాం. ఓకే, ఎస్. అంటే కొంతమందికి ఇది ఫ్రోజన్ షోల్డర్స్ ప్రాబ్లం అంటే ఈ మధ్యన కామన్గా మనకి వినిపిస్తుంది. సో అలాంటి వాళ్ళకి మరి అలాంటి కేసు వచ్చినప్పుడు మీరు జనరల్గా ఎలా డీల్ చేస్తారు? సో యాక్చువల్గా సార్ మెజారిటీ మనం చూసుకుంటే ఫ్రోజన్ షోల్డర్లో 80% కండిషన్స్ అంతా కూడా సర్వైకల్ స్పాండిలైటిస్ వల్ల వాళ్ళకి చేతి నరాలన్నీ దెబ్బతిని దానివల్ల వాళ్ళు ఎక్కువగా కదిలించరు. ఎందుకంటే ఆ రేడియేటింగ్ పెయిన్స్కి వాళ్ళు ఎక్కువ మూమెంట్ ఇవ్వరు. ఇప్పుడు చూడండి, నా చెయ్యి నేను 1 month కదిలేకుండా ఇలా పెట్టాను, 1 month తర్వాత నా చెయ్యి పనిచేస్తుందా? అంత స్టిఫ్ అయిపోతుంది, కండరాలు కానీ ఎముకలు కానీ అంత స్టిఫ్ అయిపోతుంది. సో మళ్ళీ నేను చాలా ఎఫర్ట్స్ పెట్టి చాలా ట్రీట్మెంట్స్ చేయించుకుంటే మళ్ళీ రికవర్ అవుతుంది. సో వీళ్ళకి ఏమవుతుందంటే ఆ నర్వ్ కంప్రెషన్ వల్ల చేతితో సివియర్గా రేడియేటింగ్ పెయిన్స్ వస్తూ ఉంటాయి. దానివల్ల వీళ్ళు కదిలించరు ఎక్కువగా. సో ఇప్పుడు చూడండి, చాలా మంది చెయ్యి రోజు ఊపుతూ ఉంటేనే వాళ్ళకి ఏజ్ పెరిగినా కూడా వాళ్ళకి ఫ్రోజన్ షోల్డర్ రాదు. సో వాళ్ళకి ఆ ప్రాబ్లం రావడం వల్ల వాళ్ళు కదిలించడం తగ్గించేస్తారు. సో దానివల్ల షోల్డర్ మజిల్స్ అన్నీ కూడా, షోల్డర్ బ్లేడ్ అంతా కూడా మెల్లిమెల్లిగా ఫ్రీజ్ అయిపోతూ ఉంటుంది, స్టిఫ్ అయిపోతూ ఉంటుంది, డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి. ఇంకా వాళ్ళు కదిలించే ప్రయత్నం చేస్తే టేర్ అవుతూ ఉంటుంది. సో రూట్ నుంచి మనం అది క్లియర్ చేయొచ్చు, సర్వైకల్ని క్లియర్ చేయొచ్చు. మెల్లిమెల్లిగా అక్కడ ఉన్న డ్యామేజ్డ్ మజిల్స్, ఫ్రోజన్ మజిల్స్ అన్నీ కూడా మెల్లిమెల్లిగా మళ్ళీ రికవర్ అయ్యేటట్టు, టేర్ అయిన డ్యామేజ్ అంతా కూడా నాన్ సర్జికల్గా మనం క్లియర్ చేయొచ్చు. అక్యుపంక్చర్ ట్రీట్మెంట్ టేర్ అయిన ఇష్యూస్ కూడా మళ్ళీ అక్కడ ఉన్న స్టెమ్ సెల్స్ని అది యాక్టివేట్ చేసి రీజనరేట్ చేసే గుణం ఉంది అక్యుపంక్చర్లో. ఫైనల్గా దీని ట్రీట్మెంట్ గురించి మనం మాట్లాడుకుందాం. అంటే యాక్యుపంక్చర్లో మరి ఈ వెన్నుపూస సంబంధించిన ఈ సమస్యలకి మరి ఎలాంటి ట్రీట్మెంట్ మీరు చేస్తారు? సో మీ దగ్గర చాలా కేసెస్ వస్తాయి కదా, ఆ కేసెస్ని ఆ పరిగణనలో తీసుకుని మాకు కొంచెం చెప్తారు? చెప్తాను సార్, డెఫినెట్లీ. మంచి ప్రశ్న సార్. ఏం లేదు సార్, ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్లో ఉన్న వాళ్ళు ఎవరు ఏ ట్రీట్మెంట్ తీసుకోము, వెళ్ళం కూడా డాక్టర్ దగ్గరికి. మనం గుర్తుకు కూడా రావు, ఎందుకంటే కొంచెం రెస్ట్ తీసుకున్న ఇమీడియట్ రిలీఫ్ వస్తుంది కాబట్టి మనం పట్టించుకోము. థర్డ్ స్టేజ్ నుంచి మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం. చెప్పాను కదా, కొంచెం ప్రొలాంగ్డ్గా పెయిన్ అవ్వడము, డిస్కంఫర్ట్ అవ్వడం, వర్క్ చేసుకుంటే ఇబ్బంది పడడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అలాంటప్పుడే మీరు అంత ఎర్లీ స్టేజ్లోనే మీరు పెయిన్ కిల్లర్స్ వాడకుండా డైరెక్ట్గా మీరు ఎంఆర్ఐ తీసుకొని అక్యుపంక్చర్ ట్రీట్మెంట్ ప్రాపర్ వేలో, అంటే ఇంటర్నల్ కాజ్ ఏంటి, ఎలాంటి ఫంక్షనల్ డిఫెక్ట్ వల్ల నాకు వెన్నుపూస డ్యామేజ్ అయింది కూడా తెలుసుకోవాలి. తెలుసుకొని ఆ డ్యామేజ్ని మనం ప్రివెంట్ చేస్తూ మళ్ళీ స్ట్రెంథనింగ్, రీజనరేషన్ చేసుకుంటూ నాన్ సర్జికల్గా కరెక్ట్ చేసుకోవాలి. సో మీరు ఏ పని ఆపాల్సిన అవసరం ఉండదు. మీ వర్క్ మీరు కంటిన్యూ చేసుకుంటూనే మీ రొటీన్ లైఫ్లో మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండానే థర్డ్ స్టేజ్లో హ్యాపీగా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. వారానికి 1-2 సార్లు మీరు ఆ డిస్క్ ఎక్కడైతే మైల్డ్గా ఇంజరీ ఉందో అది కరెక్షన్ చేసేసుకోవచ్చు. ఫోర్త్ స్టేజ్లో మీకు ఏమవుతుంది,
పార్షల్ హాస్పిటలైజేషన్ లేదా అవుట్ పేషెంట్లో రావాల్సి వస్తుంది. ఎందుకంటే సఫరింగ్ ఎక్కువ ఉంటుంది, కొంచెం ఎక్కువగా స్ట్రెయిన్ అవుతే వాళ్ళకి రేడియేటింగ్ పెయిన్స్ చాలా ఎక్కువ అవుతుంటాయి. సో వాళ్ళకున్న కండిషన్ బట్టి ఐదర్ హాస్పిటలైజ్ అవ్వమంటాం, బెడ్ రెస్ట్లో ఉండి చేయించుకోమంటాం, లేదా అవుట్ పేషెంట్లో జస్ట్ ఫ్రీక్వెంట్ విజిట్స్ రావాలి, కరెక్షన్స్కి రావాలి అని చెప్తాం. సో అలాంటి అట్లీస్ట్ ఆ స్టేజ్లో అయినా మనం రియలైజ్ అయ్యి త్వరగా వస్తే మంచిది. 5th స్టేజ్లో ఎలా ఉంటుందంటే మీరు బెడ్ మీద నుంచి కూడా లేసే పరిస్థితిలో ఉండరు. హెవీ రేడియేటింగ్ పెయిన్స్, ఓకే, మెడ నొప్పి ఉంటే తల తిరిగిపోవడము, కంప్లీట్గా మెడలు కంప్లీట్ లేవకపోవడము, హెవీ స్టిఫ్నెస్, హెవీ బ్యాక్ పెయిన్, సో లేసే పరిస్థితి ఉండదు. సో ఆ స్టేజ్లోకి వెళ్తే ఎక్కడైనా కూడా సర్జరీ అంటారు. అండ్ ఈజీగా మీరు లొంగిపోతారు కూడా, ఎందుకంటే సిచ్యువేషన్ ఇంకా కొంచెము ప్రొలాంగ్ అవుతే నేను బెడ్ మీద నుంచి నేను లేవలేను అండ్ పెయిన్ తట్టుకోలేకపోతున్నాను. సో ఏ డాక్టర్ అయినా కూడా ఈజీగా మిమ్మల్ని ఎక్స్ప్లైట్ చేయొచ్చు, ఎందుకంటే మిమ్మల్ని ఇంకా అమ్మ మీరు కదలలేకపోతున్నారు, లేవలేకపోతున్నారు, తట్టుకోలేని నొప్పి ఉంది, సో లెట్స్ గో ఫర్ సర్జరీ అట్లీస్ట్. సో ఆ సర్జరీస్లో చెప్పాను కదా 10లో 9 మంది నష్టపోతున్నారు. సో WHO గైడ్ లైన్స్ అలా లేవు, ఎందుకంటే ఇప్పుడు మినిమల్ చేసేయండి, ఎందుకంటే విపరీతంగా యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది క్రియేట్ అయిపోయింది. అంటే చిన్న దెబ్బ తగిలినా యాంటీబయాటిక్ వాడాలి, సర్జరీస్ అయినా యాంటీబయాటిక్స్ వాడాలి. సో యాంటీబయాటిక్స్ పని చేయట్లేదు, ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. ఒకవేళ మీ సర్జరీ సక్సెస్ అయినా ఇన్ఫెక్షన్స్తో చనిపోయే ప్రమాదం చాలా హై లెవెల్లో ఉంది. ఓకే, మోర్ దెన్ 10 lakh పేషెంట్స్ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్తో చనిపోతున్నారు ఇండియాలోనే. సో అలా మనం సర్జరీ అనేది ఎప్పుడు ఫస్ట్ ఆప్షన్గా పెట్టుకోవద్దు. సో రీసెంట్గా నేను ఒకటి మీకు షేర్ చేసుకున్నాను మీకు దాకా. సో డాక్టర్స్ కూడా ఎడ్యుకేట్ చేస్తున్నారు ఈ విషయంలో, అనవసరమైన సర్జరీస్ తగ్గించండి అని. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళ కౌన్సిల్ కూడా క్యాన్సిల్ చేసేసి NMC అని ఒక కౌన్సిల్ ఏర్పాటు చేసి, ఒక డాక్టర్ ఈ మధ్య ఆర్థోపెడిక్ డాక్టర్ బయటకు వచ్చి ఆయన షేర్ చేసుకున్నాడు, మాకు జరుగుతున్న ట్రైనింగ్స్ చాలా వింతగా ఉన్నాయి, చాలా సాటిస్ఫైడ్ ఫీల్ అవుతున్నాం, మాకు రైట్ వేలో డైరెక్షన్స్ అందుతున్నాయి అని. సో దాంట్లో షేర్ చేసుకుంది ఏంటంటే వాళ్ళకి MRI చూపించి డాక్టర్స్ అందరినీ కూర్చోబెట్టి ఓటింగ్ వేయించారంటే ఇప్పుడు ఇలాంటి కండిషన్ ఉన్న వాళ్ళకి ఎంతమంది సర్జరీ చేయాలనుకుంటున్నారు అంటే ఆల్మోస్ట్ 98% అబోవ్ సర్జరీ చేయాలని వాళ్ళందరూ ఓటింగ్ వేయడం జరిగింది. సో వాళ్ళకి సెకండ్ క్వశ్చన్ అడిగారు, ఇదే రిపోర్ట్ ఒకవేళ మీ ఫ్యామిలీ మెంబర్ అంటే మీ వైఫ్ అనుకోండి ఎంతమంది చేయాలనుకుంటున్నారు అంటే ఆల్మోస్ట్ 30-35% మేము చేయొద్దు, అదే అంటే చేయొచ్చు అని వాళ్ళు ఓట్ చేశారు. మళ్ళీ థర్డ్ క్వశ్చన్ వాళ్ళనే అడగడం జరిగింది, ఒకవేళ ఇదే మీ రిపోర్ట్ అయితే ఎంతమంది చేయించుకోవాలనుకుంటున్నారంటే 2%కి వచ్చేసింది. సో డాక్టర్ షేర్ చేశాడు, అనవసరమైన సర్జరీలు ఎందుకు చేయాలి, మనమే చేయించుకోనప్పుడు ఎదుటివాడికి కూడా అది అప్లికబుల్ కదా, ఎందుకు మనం అనవసరమైన సర్జరీలు అనవసరమైన మెడిసిన్ వాడొద్దు అని ఇంటర్నేషనల్ గైడ్ లైన్స్ ఉన్నాయి, ప్రమాదాలు జరుగుతున్నాయి, మన ఫ్యామిలీకి అది వర్తించదు అన్నప్పుడు ఎదుటి వాళ్ళకు కూడా వర్తించదు. సో డాక్టర్సే చేయించుకోరు, మనం ఎందుకు అనవసరమైన ట్రీట్మెంట్స్లో ఇన్వాల్వ్ అవ్వాలి. ఓకే, సో ప్రతి ఒక్కరం ఇది అవేర్నెస్ తెచ్చుకోవాలి, మనం ప్రతి ఒక్కరం తెలుసుకోవాలి. 1కి 4 సార్లు తిరగండి, ఎందుకంటే మీ జనరల్ ఫిజిషియన్స్ని అడగండి ఇదే క్వశ్చన్, సార్ నేను సర్జరీకి వెళ్ళొచ్చా, వద్దని చెప్తాడు, ఎందుకంటే మీ ఫ్యామిలీ ఫిజిషియన్ తను. వద్దు చేయించుకోకండి, మీరు పెయిన్ కిల్లర్స్ తీసుకొని కంప్లీట్ బెడ్ రిడన్ అయిపోండి, కానీ చేయించుకొని సెన్సేషన్స్ కూడా లాస్ అయిపోయి బెడ్ మీద నుంచి లేవలేని పరిస్థితి, జీవితాంతం బెడ్కి అంకితం అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది, వద్దనే చెప్తారు. సో అదే సర్జన్ దగ్గరికి వెళ్తే ఆయన మీ రెగ్యులర్ ఫ్యామిలీ ఫిజిషియన్ కాదు కదా, సో డెఫినెట్లీ సర్జరీ చెప్తాడు. ఎస్ డాక్టర్ గారు, ఒక కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుని. నమస్తే అండి, ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. హలో హలో, చెప్పండి మేడం, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, మీ పేరేంటి? నమస్తే అమ్మా, చెప్పండి అమ్మా, చెప్పండి మీ సమస్య ఏంటో అడగండి. చెప్పండి. నెక్ పెయిన్ బాగా వస్తుంది సార్, చేతి లాగుతుంది, ఓకే వరకు వస్తుంది సార్ నాకు. ఓకే అమ్మా, MRI తీయించుకున్నారమ్మా? సిటీ మామూలుగా ఎక్స్రే తీసుకుంటే బోన్స్ వీక్ అవుతున్నాయని చెప్పారు. అదేమ్మా, మనకు ఎక్స్రేలో ఓన్లీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎక్స్రేలో మనకు ఎముకల సంబంధించిన సమస్యల గురించి మనకు తెలుస్తాయి. సో MRI తీస్తే క్లియర్గా ఇక్కడ ఎంత నరం ప్రెస్ అయింది, కంప్రెస్ అయింది అనేది మనకు క్లియర్గా వస్తుందమ్మా. MRI తీయించుకొని రండి, మీకు ఇంకొక స్టేజ్ డ్యామేజ్ అవ్వకుండా చూసుకుంటాము. ఆల్రెడీ జరిగిన డ్యామేజ్ కూడా కంప్లీట్గా నాన్ సర్జికల్గా క్లియర్ చేసుకోవచ్చుమా, దాన్ని అనవసరంగా ప్రొలాంగ్ చేసుకోకండి ఇంకా. ఓకే, బోన్స్ అరుగుతున్నాయని చెప్తున్నారు సార్, D3 తగ్గుతుంది. అదేమా, బోన్స్ అరుగుతాయి, డిస్కులు అరిగినాయి, బోన్స్ అరిగినా కూడా మీకు చేతు నరాలు ప్రెస్ అవ్వమ్మా, బోన్స్ అరిగినా ఏం కాదు, డిస్కులు అరిగి డిస్క్ వల్ల నరం ప్రెషర్ పడితేనే మీకు రేడియేటింగ్ పెయిన్స్ అవుతాయి. సో ఎక్స్రే తీసి మీకు ఓన్లీ పెయిన్ కిల్లర్సే ఇస్తారు, ఎందుకంటే
గోల్ ఆఫ్ ద ట్రీట్మెంట్ ఏంటంటే మీకు సర్జరీ స్టేజ్ వచ్చేంత వరకు పెయిన్ మేనేజ్మెంటే చేయాలి, తర్వాత సర్జరీ చెప్తారు. సో కొంచెం అర్లీ స్టేజ్లో అయితే మీకు చాలా ఈజీగా అవుతుంది, మీ పనులు ఏవి మీకు డిస్టర్బ్ అవ్వకుండానే మీరు పూర్తిగా బయటపడే అవకాశం ఉందా? ఎస్ డాక్టర్ గారు. ఎస్. సో ఫైనల్గా అయితే కనుక 4th, 5th స్టేజ్ అన్నది అంటే 3rd, 4th, 5th నుంచి చాలా క్రూషియల్ అంటారు కదా. చాలా క్రూషియల్. 5th స్టేజ్లో చెప్పాలంటే సార్ బెడ్ రిడన్ 50% మేము కూడా అక్కడ ఇంకా ఏమి చేయడానికి కొన్ని కేసెస్లో ఉండవు. ఓకే. సో అందు గురించే ఎంత అర్లీగా జీవనశైలి వ్యాధులని మనం సర్జరీ దాకా తీసుకెళ్లడమే ఒక పెద్ద మహాపాపం. సో అది ఎంత అర్లీ స్టేజ్లో మనం కరెక్షన్ చేసేసుకుంటే అంత మంచిది. ఎస్, అంతే కదా సార్. ఎస్ డాక్టర్ గారు. సో చాలా అద్భుతంగా మీరు అంటే ఈ వెన్నుపూస సంబంధించిన ఈ సమస్యలన్నింటినీ కూడా మనం ఎలా యాక్యుపంక్చర్ ద్వారా మనం క్యూర్ చేసుకోవచ్చు అని చెప్పారు. అలాగే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని చెప్పారు. అంటే ఎటువంటి చిన్నగా పెయిన్ ఉంటే కనుక ముందరే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి అది క్యూర్ చేంజ్ చేసుకుంటే మంచిది. అదొక ప్రొలాంగ్నెస్లోకి రాకుండా 4th, 5th స్టేజ్ దాకా రాకుండా ఉండి ముందరే మనం అది క్యూర్ చేసుకుంటే మంచిది. చాలా సందేశం కూడా ఇచ్చారు. సో ఇంత జ్ఞానం ఇచ్చినందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇదండి ఇవాల్టి ఆయుష్మాన్ భవ కార్యక్రమం ఎపిసోడ్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.